కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలు కళాశాలను సందర్శించారు. అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడారు. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో విచారణ వేగవంతం చేశారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫోన్ దియా ఫోన్ దియా ఫోన్ పక్కన ఇప్పుడు వచ్చాము. మేము లోపలికి వెళ్ళి ఏం జరిగిందని మేము కూడా కనుక్కోవాలి. మీలో జరిగిన విషయాన్ని చాలా క్లియర్గా దయచేసి మీలో ఎవరైనా ఏమైనా గ్రివెన్స్ చెప్పేది ఉంటే ముందుకు వచ్చి చెప్పొచ్చు. వీఆర్ నోటింగ్ డౌన్ ఎవ్రీథింగ్. ఉన్నారు వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కఠినంగా శిక్షిస్తారు. ఇది చూసి ఇన్వెస్టిగేషన్ కానీ మన ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఎలాంటి చర్యలకి ఆవేలేదు. ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తే ఆ శిక్ష చూసి ఇంకొకటి తప్పు చేయాలన్నా ఆలోచన చేయాలన్నా భయపడే విధంగా రెస్టోర్ చేస్తాం, ప్రొటెక్షన్ ఇస్తాం. అదేవిధంగా మేనేజ్మెంట్ ఫాల్ట్ ఏముందో కూడా చూసి మేనేజ్మెంట్ కూడా దీంట్లో చూసే విధంగా కూడా ఆలోచన చేస్తాం. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా దుర్మార్గమైన చర్య. వెస్ట్ బెంగాల్లో జరిగింది, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది, ఇంకో స్టేట్లో జరిగింది. ఎక్కడ జరిగినా గవర్నమెంట్ కానీ ఇప్పుడు అందరం కూడా అందరం కూడా వస్తున్నాం. మళ్ళీ ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్, అట్ ద సేమ్ టైం మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం, కాన్ఫిడెంట్గా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఇళ్లలో పడుకునే విధంగా మళ్ళీ రిస్టోర్ చేసే బాధ్యత మాది అని తెలియజేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే బాధ్యత. చాలా దుర్మార్గం దుశ్చర్య, ఎవరు ఊహించండి. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఏంటో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇది జరగకూడదు, జరిగింది. ఇలాంటి పరిస్థితి వచ్చింది. నా సొంత మేనకోడలు కూడా ఈ హాస్టల్లోనే ఉన్నారు. నా సొంత మేనకోడలు కూడా మై డాటర్ ఇలా ఓకే, అందరం కూడా బాధపడుతున్నాం. మాకు తెలుసా బాధ, మాకు తెలుసా బాధ, మేము కూడా బాధపడుతున్నాం. సో మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే బాధ్యత, సిచ్యువేషన్ రెస్టోర్ చేసి ప్రొటెక్షన్ 100%. పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మఫ్టీలో కూడా పెట్టండి. ఎవరు ఈ వార్డ్ ఇన్ఛార్జీలు ఎవరు, ఏం జరుగుతుంది రూమ్స్లో కూడా, జెంట్స్ బాయ్స్ రూమ్స్లో ఏం జరుగుతుంది, ఏ రకంగా ఇవన్నీ కూడా మనం జామర్స్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తే ఎలా ఉంటుంది, చిన్న కెమెరాస్ ఇవన్నీ కూడా, ఫోన్ యూసేజ్ కూడా లిమిటెడ్ చేస్తే ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. అందుకని వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, రక్షణ కల్పిస్తాను. మేము అందరం వచ్చారు. మన ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఎలాంటి చర్యలకి ఆవేలేదు. ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తే ఆ శిక్ష చూసి ఇంకొకటి తప్పు చేయాలన్నా ఆలోచన చేయాలన్నా భయపడే విధంగా రెస్టోర్ చేస్తాం, ప్రొటెక్షన్